అవినాష్ టికెట్ టు ఫినాలే గెలిచి సీజన్ 8 ఫస్ట్ ఫైనలిస్ట్ కావడంతో టాప్ 5 లెక్కలన్నీ మారిపోయాయి. చివరి వారానికి వచ్చేసరికి హీరోలు హీరో అయ్యారు. నిఖిల్ని మట్టి కరిపించి టికెట్ టు ఫినాలే విజేతగా నిలిచాడు అవినాష్. ఈ సీజన్లో ఫస్ట్ ఫైనలిస్ట్గా జెండా పాతేశాడు కమెడియన్ అవినాష్. అయితే అవినాష్ టికెట్ టు ఫినాలే గెలవడంతో అతను దాదాపు ఫినాలేకి వెళ్ళిపోయినట్లే. ఎందుకంటే అతను ఈ వారం నామినేషన్స్లో ఉన్నాడు. టికెట్ టు ఫినాలే గెలిచినా ఫినాలేలో ఉండాలంటే ఈ వారం సేవ్ కావాల్సిందే. కానీ గత సీజన్లో తక్కువ ఓట్లు వచ్చినా కూడా టికెట్ టు ఫినాలే గెలిచి ఫస్ట్ ఫైనలిస్ట్ అయిన అంబటి అర్జున్ని నేరుగా ఫినాలేకి పంపారు. అప్పుడు సెకండ్ లిస్ట్ ఓటింగ్లో ఉన్న గౌతమ్ని ఎలిమినేట్ చేశారు. సీజన్ 7లో 91 ఎపిసోడ్లో ఇది జరిగింది. కాబట్టి అవినాష్ ఈ వారం లీస్ట్ ఓటింగ్లో ఉన్నా కూడా అతను సేవ్ అయ్యి ఫినాలేలో అడుగు పెట్టడం ఖాయంగా కనిపిస్తుంది. అదే జరిగితే పృథ్వీ, విష్ణుప్రియ, రోహిణి, టేస్టీ తేజ ఫినాలే ఆశలు గల్లంతైనట్టే. ఎందుకంటే గౌతమ్, నిఖిల్, నబీల్, ప్రేరణ ఈ నలుగురు టాప్ 5లో ఉండడం ఖాయం. ఇక అవినాష్ ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు కాబట్టి ఈ 5 టాప్ 5 బెర్తులు కన్ఫర్మ్ అయినట్లే. అయితే మిగిలిన 4లో ఇద్దరిని ఈ వారం డబుల్ ఎలిమినేషన్ చేసే ఛాన్స్ చాలానే ఉంది. ఎందుకంటే ఫినాలే వీక్ని తీసేస్తే ఇక మిగిలేది మధ్యలో ఒకే ఒక్క వారం. హౌస్లో 9 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు కాబట్టి టాప్ 5కి 5 పంపించాలంటే ఖచ్చితంగా ఈ 2 వారాల్లో డబుల్ ఎలిమినేషన్స్, మిడ్ వీక్ ఎలిమినేషన్స్ తప్పనిసరి. గత సీజన్లో శ్రీసత్యను డబుల్ ఎలిమినేషన్ చేయడం కుదరకపోవడంతో మిడ్ వీక్ ఎలిమినేట్ చేశారు. ఈ సీజన్లో కూడా అలాంటివే రిపీట్ కాబోతున్నాయి. అయితే ఈ వారంలో నామినేషన్స్లో రోహిణి తప్ప మిగిలిన వాళ్ళంతా ఉన్నారు. నిఖిల్, గౌతమ్, నబీల్, ప్రేరణలకు ఈ వారం కూడా మంచి ఓటింగ్ పడింది. అవినాష్ ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు కాబట్టి అతను ఎలిమినేషన్ గండం నుంచి గట్టెక్కినట్టే. ఈ లెక్కన చూస్తే మిగిలిన పృథ్వీ, విష్ణుప్రియ, టేస్టీ తేజ ఈ ముగ్గురులోనే ఈ వారం ఎలిమినేషన్ ఉండబోతుంది. సింగిల్ ఎలిమినేషన్ అయితే టేస్టీ తేజ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ 99% ఉంది. అదే డబుల్ ఎలిమినేషన్ అయితే తేజతో పాటు పృథ్వీ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఈ వారం కన్నడ అండ్ కో బ్యాచ్ అంతా నామినేషన్స్లో ఉన్నారు కాబట్టి ఒకరి ఓట్లు ఒకరికి పడే ఛాన్స్ లేదు. పృథ్వీ గత వారం లీస్ట్ ఓటింగ్లోనే ఉన్నాడు. ఈ సీజన్లో హనీమూన్ జంట అంటే పృథ్వీ, విష్ణుప్రియలు 13 వారాల వరకు వీళ్ళ ప్రయాణాన్ని సాఫీగానే జరిపించాడు బిగ్ బాస్. అయితే శ్రీముఖిని పంపించి వీళ్ళని విడగొట్టే ప్రయత్నం చేశారంటే పృథ్వీకి ఎలిమినేషన్ గండం ఉన్నట్లే. వీళ్ళు ఇన్నాళ్ళు కంటెంట్ ఇస్తున్నారు కాబట్టి ఈ జంటను ఎలిమినేట్ చేయకుండా ఉంచారు. ఇప్పుడు వీళ్ళ హనీమూన్ యాత్ర ముగించే టైం రావడంతో పృథ్వీ దుకాణం క్లోజ్ అయ్యే టైం దగ్గర పడినట్లే. ఒకవేళ అవినాష్ టాప్ 5కి రాకుండా ఉంటే విష్ణుప్రియ, పృథ్వీలలో ఒకరికి టాప్ 5 ఛాన్స్ ఉండేది. అవినాష్ రూపంలో ఆ దారులు మూసుకొని పోవడంతో ఈ 2 వారాల్లో విష్ణుప్రియ, పృథ్వీ, తేజ, రోహిణులు ఎలిమినేట్ కావాల్సిందే. ఈ వారం సింగిల్ ఎలిమినేషన్ అయితే టేస్టీ తేజ ఎలిమినేట్ అవ్వచ్చు. అదే డబుల్ ఎలిమినేషన్ అయితే తేజ, పృథ్వీలు ఎలిమినేట్ కావచ్చు. లేదు వీళ్ళిద్దరిని ఎలాగూ విడగొట్టేశాం కాబట్టి వాళ్లతో అవసరం అయిపోయింది అనుకుంటే మాత్రం పృథ్వీ, విష్ణుప్రియలను ఒకేసారి కానీ ఎక్కువగా టేస్టీ తేజ, పృథ్వీలు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. తేజ, పృథ్వీని డబుల్ ఎలిమినేట్ అయ్యాక పృథ్వీ లేని ఈ హౌస్లో నేను ఉండలేనని విష్ణుప్రియ సెల్ఫ్ ఎలిమినేట్ అయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. కళామ తల్లి ముద్దుల బిడ్డ కదా, ఈ మాత్రం బాధ ఉంటుంది మరి. పైగా ఎప్పుడెప్పుడు ఈ బిగ్ బాస్ షో అవుతుందో పృథ్వీతో కలిసి బయటికి వచ్చేద్దామని ఆత్రంగా ఎదురు చూస్తున్న విష్ణుప్రియ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో మరి. మీరు ఈ సీజన్లో ఎవరిని గెలవాలనుకుంటున్నారు? కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.